డబుల్ బెడ్రూమ్లు మనం గమనిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా పూర్తయినాయి. అంటే ఈ దేశం స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా చాలా మందికి ఉండడానికి కనీసం గూడు లేని పరిస్థితుల్లో ఇంకా మన దేశం దుస్థితి ఉంది అని అంటే మనం ప్రపంచంతో ఏ రకంగా పోటీ పడుతున్నామో అర్థం చేసుకోవాలి. వేరే దేశాల్లో కనుక గమనిస్తే వారి కామన్ నీడ్స్ గురించి కాదు, నెక్స్ట్ టెక్నాలజీ 5G బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పేసి శాటిలైట్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే పరిస్థితుల్లో ఉంటే మనం మాత్రం మన దేశంలో ఇంకా బీదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి దుస్థితి దాపురించిందనే ఈ చిత్రం యొక్క ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్లు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉండడం వల్ల మాకున్నా సరే అలానే పోయి ఉంటామంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక ఇల్లు కూలిపోయి 3 చనిపోయిరట. నిజంగా బాధాకరం. ఇప్పటికి కూడా పాలకుల ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇటువంటి పరిస్థితి లేని దేశం కానీ రాష్ట్రం కానీ ఉండాలని కోరుకోవాలి. ఇటువంటి వాళ్ళకు వెంటనే కూడా నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ పథకం పేరు ఏ పేరైనా పెట్టని సామాన్యులకు నిజంగా అవసరమైన వ్యక్తులకు ఉండేందుకు గూడు మొదటి ప్రాధాన్యంగా ఇచ్చి ఆ పని పూర్తిగా చేసి అసలు ఇంకా ఇండ్లు అవసరం లేని పరిస్థితి దేశానికి తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకోవాలి.